హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నిన్నట్లాగే మనం కొన్ని షార్ట్ టర్మ్లో బాగా పాజిటివ్గా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్న స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇది మొత్తం కంప్లీట్గా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి జీనా సీకో. చూసినట్టయితే ఇందులో ఫస్ట్ స్టాక్ వచ్చేసి జీనా సీకో ఫ్రెండ్స్. జీనా సీకో లైఫ్ కేర్. ఈ స్టాక్ ఈరోజు 20% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అవ్వడం జరిగింది. ఇది ఇలా 20% పెరగడానికి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే మనకి ఈ స్టాక్కి మేనేజ్మెంట్ గైడెన్స్ అండ్ ఇది ఎర్నింగ్స్ అనేది టర్న్ అరౌండ్ అవ్వడం వల్ల దీంట్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ అయితే కనిపించడం జరిగింది. అందువల్ల ఈ స్టాక్ అయితే 20% పెరిగి అప్పర్ సర్క్యూట్లో లాక్ అవ్వడం జరిగింది. హెల్త్ కేర్ సెగ్మెంట్లో వీళ్ళు ఎక్స్పాన్షన్ చూపించడమే కాకుండా కోర్ బిజినెస్ ఆపరేషన్స్లో స్కేలబిలిటీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా ఈ స్టాక్ అయితే బాగా పెరగడం జరిగింది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈ స్టాకు ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరికైతే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కావాలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కామెంట్లో పిన్ చేసి పెడతాను, చూడండి. మనం లేట్ చేయకుండా నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్లయితే హెచ్ఎల్ఈ గ్లాస్కోట్. ఈ స్టాక్ ఈరోజు 13.32% దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఈ స్టాకు మనం చూసుకున్నట్లయితే చాలా మంచిగా బ్రేక్అవుట్ అయితే ఇచ్చినట్టు కనిపిస్తుంది. దీని రెసిస్టెన్స్ చూసుకున్నట్లయితే 357 దగ్గర అయితే రెసిస్టెన్స్ ఉంది. 357 పైన అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ క్లోజ్ అయ్యింది, కానీ ఇంకా మేజర్ కొంచెం ఈరోజు హైని బ్రేక్ చేస్తే కనుక క్లోజింగ్లో 374 దగ్గర ఇంకా మంచి మూమెంటం అయితే మనం ఈ స్టాక్లో చూడొచ్చు. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా సేమ్ అట్లానే చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ పెరగడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఈ క్వార్టర్లో ఆల్మోస్ట్ ప్రాఫిట్ వచ్చేసి 338% అయితే పెరగడం జరిగింది. అది ఒక మేజర్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఈరోజు ఈ గ్రోత్కి. అండ్ రెవెన్యూ కూడా 17% అయితే పెరగడం జరిగింది. దానికి తోడు వీళ్ళకి చాలా పెద్ద ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. ఈ ఆర్డర్స్ అన్నీ కలుపుకుంటే 681 crores వర్త్ ఆర్డర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉండడం అయితే జరిగింది. అండ్ మేనేజ్మెంట్ నుంచి కూడా వీళ్ళు బాగా ఎక్స్పాన్షన్ బాగా చేస్తున్నట్లు అండ్ కెమికల్ అండ్ ఫార్మా ఇండస్ట్రీ నుంచి వీళ్ళకి మంచి ఆర్డర్స్ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి మేనేజ్మెంట్ గైడెన్స్ ఇవ్వడం వల్ల ఈ స్టాక్ అయితే ఈ విధంగా పెరగడం జరిగింది. అండ్ మనం షార్ట్ టర్మ్లో ఈ స్టాక్ని 450 నుంచి 480 రూపీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాంగ్ టర్మ్ చూసుకున్నట్లయితే 500 అబోవ్ 540 560 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వ్యూ మాత్రం ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు ఎటువంటి డెసిషన్ తీసుకుందామన్నా కొంచెం రీసెర్చ్ అయితే చేయండి. అండ్ మనకి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ స్టాక్ అయితే బాలాజీ ఎమిన్స్. ఈ స్టాక్ కూడా ఈరోజు 15% అయితే పెరగడం జరిగింది. 15% పెరిగి చాలా మంచి బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. స్టాక్ అయితే టెక్నికల్గా చాలా చాలా మంచి బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు ఆల్మోస్ట్ 15% పెరిగిందంటే మీరే అర్థం చేసుకోండి. అండ్ స్టాక్ పెరగడానికి మెయిన్ రీజన్స్ అయితే మనం ఈ స్టాక్ ఆల్మోస్ట్ లాస్ట్ 3 monthsలో 128% అయితే మనకి ఇవ్వడం జరిగింది రిటర్న్. చూసారంటే మీరు ఇక్కడ నుంచి ఎంత బాగా పెరగడం జరిగింది. ఇక్కడ లో చూసుకున్నట్లయితే 968 March 2 లో చూసుకున్నట్లయితే 968 రూపీస్ ఉంటే ప్రజెంట్ ఈ స్టాక్ హై చూసుకున్నట్లయితే ఈ మంత్ 2063. ఈ స్టాకు ప్యాటర్న్ కూడా చాలా మంచిగా ఫామ్ అయితే చేస్తుంది. ఇది కనుక ఈ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ అయితే కనుక మనం చాలా మంచి టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెక్నికల్గా మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 2600 అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. అది కూడా బ్రేక్ అయితే 3400 అనేది నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్గా చెప్పుకోవచ్చు. మనకి ఈ స్టాక్ పెరగడానికి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 110% అయితే పెరగడం జరిగింది.
ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నా కూడా 60% అయితే పెరగడం జరిగింది. మార్జిన్స్ కూడా 17% నుంచి ఆల్మోస్ట్ 24 to 25%కి అయితే మార్జిన్స్ అయితే పెరగడం జరిగింది. ఇది కూడా ఈ స్టాక్ ఇలా పెరగడానికి మెయిన్ రీజన్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే కంపెనీలో ప్రోడక్ట్ యొక్క రేట్లు పెంచడమే కాకుండా ఈ అమ్మకాలు సేల్స్ కూడా బాగా పెరగడం అయితే జరిగింది. దానివల్ల కూడా ఈ స్టాక్ అయితే పెరగడం జరిగింది. అండ్ మేనేజ్మెంట్ ఎండి ఇటీవల గైడెన్స్ ఏం చెప్పారంటే కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడమే కాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 28 నాటికి వీళ్ళు 3000 crores రెవెన్యూ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 29కి 4000 crores రెవెన్యూ సాధించడం వీళ్ళ టార్గెట్గా పెట్టుకున్నట్లు వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళు డివిడెండ్ కూడా 550% అంటే 11 రూపీస్ ఫైనల్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది. దీనివల్ల ఈ స్టాక్ అయితే బాగా పెరగడం జరిగింది. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్న రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్ ఈరోజు ఈ స్టాక్ కూడా 11% అయితే పెరిగి ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడం అయితే జరిగింది. నిన్నటి వీడియోలో మనం 4 స్టాక్స్ డిస్కస్ చేసుకున్నాం. అందులో 3 అయితే పాజిటివ్గా మూవ్ అవ్వడం. విఐపి ఇండస్ట్రీస్ ఈరోజు నెగిటివ్గా అయితే మూవ్ అవ్వడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. మీరు నాకు చేయగలిగిన ఒక్క మంచి పని అదొక్కటే ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.